హాయ్ అండి, వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఈరోజు నా ఎర్లీ మార్నింగ్ రొటీన్లో నేనైతే వెయిట్ లాస్ కోసం ఒక పొడి చేసుకున్నాను కదండి. ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో లింక్ ఇస్తాను, వెళ్ళి తప్పకుండా మీరు వాచ్ చేయండి. మన ఇంట్లో ఉండే దినుసులతోనే, అనగా వాము, జీలకర్ర, సోంపు, మెంతులు, ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసి చక్కగా నేను పౌడర్ చేసుకున్నాను. పౌడర్ అనేది మనం డైరెక్ట్గా తీసుకోలేని వాళ్ళ కోసం ఇలా మనం టీ లాగా తాగొచ్చు. ఎర్లీ మార్నింగ్ ఒక కప్పు వాటర్ తీసుకుని దానిలో ఒక స్పూన్ పౌడర్ వేసి ఇలా మరిగించి దాన్ని చక్కగా టీ సివ్ పెట్టుకొని వడకట్టుకొని తాగేసేయాలండి. కొంచెం చేదుగా అయితే ఉంటుంది. మన ఒంటిలో చెడిపోవాలంటే మనం చేదు తీసుకుంటే చెడు అనేది మన ఒంటిలోంచి తొందరగా వెళ్ళిపోతుంది. ఫ్యాట్ అనేది చెడే కదండి, దాన్ని తీసివేయాలంటే మెంతులు లాంటి చేదు పదార్థం వెళ్తే ఫ్యాట్ అనేది తొందరగా బర్న్ అవుతుంది. ఇక దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే ఇంకా బాగుంటుంది. కొంచెం చేదుగా తాగలేని వాళ్ళైతే కొంచెం హనీని ఒక హాఫ్ స్పూన్ హనీ వేసుకొని చక్కగా కలుపుకొని నీట్గా తాగేసేయండి, చాలా బాగుంటుంది. ఇక నా పొట్ట అయితే కొంచెం తగ్గిందనమాట. ఈరోజైతే నేను బీరకాయ శనగపప్పు కూర చేశానండి. వీడియో కావాలంటే కామెంట్ చేయండి. పిల్లల కోసం బుజ్జి ఇడ్లీ, పెద్దల కోసం పెద్ద ఇడ్లీ అయితే వేసానమాట. ఈ చిట్టి ఇడ్లీ అయితే మా చిన్నోడి కోసం. ఇక ఇడ్లీ అయితే పర్ఫెక్ట్గా దూదిలాగా వచ్చింది. రైస్ కూడా రెడీ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ ఈ హడావిడి ఉండాల్సిందే. ఇక ఇడ్లీలో చట్నీ కాంబినేషన్గా కొబ్బరి పల్లి చట్నీ అయితే చేశానండి. ఇది పెద్దవాళ్ళ కోసం, మా పాప కోసం కొబ్బరి చట్నీ ఇడ్లీతో సర్వ్ చేశాను. చాలా ఇష్టంగా తినేసి స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. ఇక మా చిన్నోడి కోసం చిట్టి ఇడ్లీలు అయితే తయారు చేశాను అనమాట. వాడు చూసారా, ఒక హౌస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాడు. ఇక ఎర్లీ మార్నింగ్ వాడు నాతో పాటే లేసి ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. వాడి హౌస్లో కూర్చొని టిఫిన్ తింటాడంట. నాకైతే భలే సరదాగా అనిపించింది. చిన్నప్పుడు 5 ఇయర్స్ వరకు ఇంట్లో కూర్చొని చక్కగా ఆడుకొని 6 ఇయర్ వచ్చాక అప్పుడు ఫస్ట్ క్లాస్లో డైరెక్ట్గా జాయిన్ చేసేవాళ్ళు. పాపం వీడిని 3 ఇయర్స్కి స్కూల్లో వేసేసాను. ఇక ఆటలకి టైం లేదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ స్కూల్ నుంచి వచ్చాక ఇలా ఏదో ఒక ఆట అయితే ఆడుతూ ఉంటాడు. ఇక శనగపప్పు బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మీరేం చేశారు? బాక్సులు ప్రిపేర్ చేశారా? బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా? హెల్తీగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. నేను ఎర్లీ మార్నింగ్ ఇలా నా బాల్కనీలో గార్డెన్లో కూర్చొని ఈ టీ అయితే తీసుకొని చక్కగా ఎంజాయ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.